హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మనకు మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా అదేవిధంగా మనకు విలువైన సమాచారాన్ని బట్టి మీకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో పిఆర్సీకి సంబంధించి అదేవిధంగా ఐఆర్కి సంబంధించి ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనిపై కూడా మీకు స్పష్టత అయితే రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనకు పిఆర్సీపై అదేవిధంగా ఐఆర్పై అదేవిధంగా డిఏపై చాలామందికి చాలాగా ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్రం అయితే ఒక సంచలన వార్త అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే 12వ పిఆర్సీపై ఐఆర్ 44%పై కేంద్రం సంచలన నిర్ణయం. మనం చూసుకున్నట్లయితే 12వ పిఆర్సీ అనేది మనకు రానుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు నడుస్తున్న 11వ పిఆర్సీ కింద చాలామంది కూడా వాళ్ళకు వేతనాలు అంటే మనకు శాలరీస్ అదేవిధంగా పెన్షన్లు చాలా విషయంలో చాలా వెనుకంజలు ఉంది. ఎందుకంటే ఈ యొక్క 12వ పిఆర్సీపై చాలామంది కూడా శాలరీస్ అదేవిధంగా పెన్షన్లు చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం అయితే 12వ పిఆర్సీ అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే కనబడుతుంది. రిలీజ్ చేయడం వలన వారి యొక్క పిఆర్సీ అనేది వారి జీతాలు అనేది దాదాపు 51,480 రూపాయలుగా పెరగనుంది. వాళ్ళ పెన్షన్లు కూడా దాదాపు 9,000 నుంచి దాదాపు 18,000 రూపాయలుగా పెరగడానికి అవకాశం అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. దీనిపై కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకి అయితే ఒక శుభ పరిమాణంగా భావించవచ్చు. ఎందుకంటే మనకు 8th పే కమిషన్ ఏ విధంగా 8వ వేతన సంఘం ఎప్పుడైతే ఏర్పడిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే మన 12వ పిఆర్సీ కూడా పెరగడానికి కూడా అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి 12వ పిఆర్సీ పెరిగిన తర్వాత వారికి అందరూ కూడా ఈ యొక్క సాలరీస్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనకు మధ్యంతర అభివృద్ధి ఏదైతే మధ్యంతర అభివృద్ధి ఐఆర్కి సంబంధించి ఉందో దాదాపు గతంలో 40% ఉన్నది దాదాపు ఇప్పుడు 4%గా పెంచి దాదాపు 44%గా వారికి ఐఆర్ అని మధ్యంతర వృద్ధికి పెంచి వారిని కూడా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. దీనిపై కూడా మన జరిగిన బడ్జెట్ సమావేశంలో మనకు నిర్మలా సీతారామన్ గారు వీటిపై కూడా కొంత బడ్జెట్ని అయితే కేటాయించి బడ్జెట్లో పెట్టిన ఆధారంగా ఏదైతే ఐఆర్ విధంగా పిఆర్సీ విధంగా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరే విధంగానైతే చేయనుంది. అదేవిధంగా డిఏ విషయానికి వస్తే చాలామంది కూడా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది చాలామంది కూడా పడడానికి అవకాశం అయితే కనబడుతుంది. ఎవరైతే ఈపీఎఫ్ దారులు ఉన్నారో వీరికి అందరూ కూడా ఇవన్నీ కూడా లబ్ధి చేరే విధంగా కేంద్రం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. త్వరలోనే మనకు చూసుకున్నట్లయితే మనకు రానున్న ఆగస్టు 15th కూడా ఈ యొక్క మనకు ఐఆర్ అదేవిధంగా పిఆర్సీ డిఏను ఇవన్నీ కూడా మరొకసారి పెంచడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు January 26 అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఉందో వాటి సందర్భంగా పెంచడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ సందర్భంగా కూడా అదేవిధంగా 8th పే కమిషన్ ఆధారంగా కూడా ఇవన్నీ 3 సందర్భాలు ఆలోచించి ఉద్యోగులు పెన్షన్దారులకు లబ్ధి చేరే విధంగానైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ పెన్షన్దారులందరూ కూడా ఈ యొక్క వార్త అనేది అందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఆసరా పింఛన్ 416 రూపాయలు 616 రూపాయలు ఆసరా పింఛన్ అనేవి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు అందరి ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఇంకా బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. దీనిపై కూడా మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది కూడా రీచ్ కాదు కాబట్టి మీరు షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయిందని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.